Nizamabad curriculum is going to be started. Please make your త్వరగా పూర్తి చేసి మేడం గారికి ఇవ్వండి. ఇప్పుడు మనకు ఆర్టిస్టిక్ సింగర్ గర్ల్స్ నరసింహారెడ్డి సార్ కూర్చోండి, ఒక బ్యానర్ కూర్చోండి. హైదరాబాద్ కిరణ్. నేటి 68వ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే డిఈఓ కామారెడ్డి జిల్లా గారికి, మరియు అబ్జర్వర్స్ సతీష్ గారికి, పుష్పలీల మేడం గారికి, అలాగే వ్యాయామ ఉపాధ్యాయ సోదరులకు, మాజీ హెచ్ఎఫ్ సెక్రటరీ రసూల్ గారికి, ఈజీపేట జనరల్ సెక్రటరీ స్వామిగౌడ్ గారికి, ఇక్కడ వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి టీమ్ మేనేజర్స్, కోచ్, అలాగే క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేటి కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో దాదాపు 140 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అలాగే మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు, కోచ్ మేనేజర్లకు మంచి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గర్ల్స్కు సపరేట్ అకామిడేషన్స్, బాయ్స్కు సపరేట్ ఇవ్వడం జరిగింది. మరి క్రీడాకారులకు భోజన వసతి కూడా కల్పించడం జరిగింది ఇక్కడ. అలాగే మరి సెలక్షన్ కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. వారు క్రీడాకారుల యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళను జాతీయ స్థాయికి పంపడానికి కృషి చేస్తారు. జాతీయ స్థాయి క్రీడలు కూడా మన హైదరాబాద్లోనే కలుసుకున్నది. అలాగే గర్ల్స్ హైదరాబాద్. ఎన్ని రోజులు జరగబోతున్నాయి సార్ ఈ ప్రోగ్రామ్స్? ఈ క్రీడలు, ఈ యోగాసన పోటీలు 3 రోజులు జరుగుతుంది. ఇవాళ 29, 30, అలాగే డిసెంబర్ 1 వరకు జరుగుతుంది. ఎంతమంది పిల్లలు? 140 మంది క్రీడాకారులు, 70 మంది గర్ల్స్, అలాగే 70 మంది బాలురా, అలాగే కోచ్ మేనేజర్స్ 20 మంది రావడం జరిగింది. అలాగే టెక్నికల్ ఆఫీషియల్స్, మరి మిగతా 35 మంది వ్యాయామ ఉపాధ్యాయ సోదరులు లోకల్లో తీసుకోవడం జరిగింది. ఈ యోగాసనాల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి యోగాసనాల వల్ల క్రీడాకారుల యొక్క శారీరక, మానసిక అభివృద్ధి జరుగుతుంది. చేసినట్లయితే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎలాంటి హాస్పిటల్ పాలు కాకుండా తమ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకునే శక్తి యోగా ఆసనాలకు ఉన్నది. కాబట్టి క్రీడాకారులు కానీ మిగతా వయసులో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు యోగాసనం చేస్తే ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రపంచ దేశాల్లో యోగాసనాన్ని ఉదాహరణగా తీసుకొని, భారతదేశాన్ని ఒక ఉదాహరణ తీసుకొని ప్రపంచ దేశాల్లో కూడా ప్రతి ఒక్కరు యోగాసనాల పోటీలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా యోగాసనాల గురించి చాలామందికి తెలియదు సార్. దాని గురించి మీరు ఇంకా ప్రచారం ఏమైనా చేయాలి? ఈ యోగాసన పోటీల వల్ల ఆల్రెడీ మేము గతంలో కూడా చాలా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా జిల్లా గేమ్స్ ఉన్నప్పుడు కూడా అందరికీ పేపర్ ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా కొన్ని కమిటీలు వేసుకొని ఆ కమిటీ హాళ్లలో కానీ, అక్కడక్కడ ఇళ్లలో కానీ వాళ్ళు యోగాసన పోటీలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో అసోసియేషన్ల ద్వారా, యోగా అసోసియేషన్ కూడా మనకు చాలా సహకరిస్తుంది. ఇక్కడ ఈ అసోసియేషన్ వల్ల ఈ యోగా అనేది ఇంకా బాగా పాపులర్ అయ్యి ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా చాలా పాపులారిటీ ఉంది యోగాకు. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా రామరెడ్డి గారి యోగాసన పోటీలు ఇక్కడ కామారెడ్డిలో ప్రతిరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రొఫెసర్ స్కూళ్ళల్లో ఈ యోగాసనాల గురించి మీరేమన్నా వాళ్ళకి చెప్పి ట్రైనింగ్స్ ఇవ్వదలుచుకున్నారు? ఈ ప్రస్తుత కాలంలో
ఈ యొక్క ఫోన్ కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, అంటే కొన్ని రకాల రుగ్మతలకు క్రీడాకారులు లోనై ఉంటున్నారు. విద్యార్థులు వాళ్ళు ఈ యోగాసన పోటీలు చేసినట్టయితే, యోగా ప్రాక్టీస్ చేసినట్టయితే వాళ్ళు మెంటల్లీ, శారీరకంగా, మానసిక, ఫిజికల్గా మంచి ఫిట్నెస్తో ఉంటారు. కాబట్టి ఎలాంటి చెడు ఆసనాలకు అలవాటు కాకుండా ఉంటారని ఈ యోగాసన ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బేటా మీది వరంగల్? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? వరంగల్ జిల్లా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? రోజు పొద్దున్న. ఏం పని ఇప్పుడు యోగాసనం వస్తుంది నీకు మొత్తం? ఎన్ని ఆసనాలు వస్తాయి? 20 ఆసనాలు వస్తాయా? మా గురించి ఒకటి ఆసనం వేస్తూ పెడతావు ఇక్కడ. వరంగల్ ఒకసారి